రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల డిప్యూటీ మేయర్ వైస్ చైర్మన్ల ఎన్నికల ఫలితాలు ఒక్కోటిగా వెలువడుతున్నాయి. మెజారిటీ స్థానాలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ పీఠం తెలుగుదేశం వశమైంది. గత ఆగస్టులో హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఇంద్రజ రాజీనామా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఇంద్రజతో పాటు మరో 13 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం కండువా వేసుకున్నారు. 38 మంది కౌన్సిలర్లు ఉన్న హిందూపురం పురపాలికలో వీరి చేరికతో తెలుగుదేశం బలం 21కి చేరింది. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు కలుపుకుంటే మెజారిటీ 23కు చేరింది. ఇవాల్టి పురపాలిక ఎన్నికలో 23 మంది మద్దతుతో చైర్మన్ పీఠం టీడీపీకి దక్కింది. 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి తహసీన్ గెలుపొందారు. టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్కు 41 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు వచ్చాయి. దీంతో 29 ఓట్ల మెజారిటీతో టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఏలూరులో 2 డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు నిర్వహించగా రెండింటిని తెలుగుదేశం దక్కించుకుంది. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ చైర్మన్లుగా టీడీపీ మద్దతు అభ్యర్థులు ఎన్నికయ్యారు. మొదటి వైస్ చైర్మన్గా 9వ వార్డుకు చెందిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, 2వ వైస్ చైర్మన్గా 8వ వార్డుకు చెందిన పఠాన్ నస్రీన్ ఎన్నికయ్యారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో ఆర్డీఓ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక సైతం రేపటికి వాయిదా పడింది. నందిగామ పురపాలక సంఘం చైర్పర్సన్ ఎంపిక వాయిదా పడింది. కోరం లేనందున ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. కాకినాడ జిల్లా తొలి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిలర్లను వైసీపీ బెదిరిస్తోందని పురపాలక సంఘం కార్యాలయం వద్ద కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు. ఎన్నిక జరగనివ్వకుండా కౌన్సిలర్లను ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి క్యాంపులకు తరలించి భయపెడుతున్నారని కూటమి నాయకులు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ జరగకుండా కూటమి శ్రేణులు అడ్డుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.